ప్రస్తుతం మనం జడ్చర్ల కేంద్రంలో ఉన్నాము. ఈ జడ్చర్ల కేంద్రంలో ఏదైతే ఎల్ఐసి హోమ్ లోన్స్ ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఎల్ఐసి హోమ్ లోన్స్ ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడకు అంటే ఈ బ్యాంకుకు ఎల్ఐసి జడ్చర్ల బ్రాంచ్ కి వస్తే వాళ్ళు అంటే దానికి కావాల్సిన ఏదైతే శాలరీ సర్టిఫికేట్స్ కావచ్చు, వివిధ సర్టిఫికేట్స్ అన్ని జమ చేసిన తర్వాత అవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేదా ఫేక్ సర్టిఫికేట్స్ అన్ని నిర్ధారించిన తర్వాతనే ఆ కస్టమర్ కు అంటే లోన్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే గత ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 170 నుంచి 200 కోట్ల వరకు కూడా వీళ్ళు లోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లోన్స్ ఇవ్వడంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విమల అనే ఒక కస్టమర్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టిందంటూ కూడా వీళ్ళంతా ఆరోపణ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు మాత్రమే మేము ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టాము, ఫేక్ సర్టిఫికేట్ పెట్టలేదంటూ. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే శేఖరయ్య ఉన్నాడో, శేఖరయ్య ప్లస్ వాళ్ళ బృందం ఏదైతే ఉందో ఆ బృందం మొత్తము ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి కస్టమర్ కు 30 లక్షలు అవసరం ఉంటే 60 లక్షలుగా దాన్ని ఫేక్ సర్టిఫికేట్ ఏదైతే బేసిక్ శాలరీ సర్టిఫికేట్ ఉందో దాన్ని ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి బ్యాంకు అధికారులతో ఒప్పించి ఆ తర్వాత ఏదైతే అమౌంట్ శాంక్షన్ ఉంటుందో అమౌంట్ శాంక్షన్ కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఎవరికైతే కస్టమర్ కు 30 లక్షలు ఉందో ఆ 30 లక్షలు తన మధ్య వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ మధ్య వ్యక్తి ద్వారా 30 లక్షల రూపాయలను ఆ కస్టమర్ కి వేయించిన అనంతరం మిగతా 30 లక్షలు ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ 30 లక్షలు ఏదైతే నగదు వేరే వ్యక్తికి, మూడో వ్యక్తికి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఈ శేఖరయ్యకు సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఆ శేఖరయ్యకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అవి వేసుకోవడం అంటే ఆ 30 లక్షలు మిగతా 30 లక్షలు వేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక కస్టమర్ ఈఎంఐ వాళ్ళకి ఎవరికైతే 30 లక్షలు అవసరం ఉంటుందో ఈ 30 కలిపితే 60 లక్షలకు సంబంధించిన ఈఎంఐ ప్రతి నెల కస్టమర్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ అంటే మన ఇక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ తో ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ జరిగిన ఫ్రాడ్ ఒకటి బయటపడింది. వాళ్ళకు 65 లక్షలు అవసరం ఉంటే మర్లు ప్రాంతానికి చెందిన ఎవరైతే విమల ఉన్నారో వాళ్ళకు సుమారు ఏదైతే 65 లక్షలు అవసరం ఉంటే 65 లక్షల్లో సుమారు 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బ్యాంకు మనం చూస్తున్న జడ్చర్లలోని ఎల్ఐసి హోమ్ లోన్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. విమల అని ఆమె ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన అయితే ఆమె గద్వాలలో ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఎవరైతే గగనం శేఖరయ్య అదే విధంగా ఇక్కడ విజయ్ అని వాళ్ళ అల్లుడు వీళ్ళంతా కలిసి నరేష్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అవును సార్, దీనిలో ఫ్రాడ్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ విషయంలో అంటే అమౌంట్ కూడా నేనే ఉండి వేరే కస్టమర్ మూడో వ్యక్తి పార్టీకి ఇవ్వడం జరిగిందని కూడా మాట్లాడడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రము అయితే ఇప్పుడు మనకు దృష్టికి వచ్చింది ఇటువంటి ఒక 16 లక్షల ఫ్రాడ్ జరిగింది. అయితే ఇట్లా ఏడాది అంటే ఒక సంవత్సరంలో ఇంకెన్ని ఫ్రాడ్లు జరిగింటాయి వెలుగులోకి రాని వాటికి సుమారు ఇప్పుడు 200 కోట్ల వరకు కూడా హోమ్ లోన్స్ ఇచ్చామని కూడా రాజేంద్ర అనే బ్యాంక్ మేనేజర్ కూడా మనకు ఫోన్ లో వివరించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి, దర్యాప్తు జరగాలి. ఎందుకంటే దర్యాప్తు జరుగుతూనే పూర్తి స్థాయిలో ఈ ఎల్ఐసి అనేది ఒక నమ్మకం. ప్రతి మనిషికి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఒక నమ్మకం. ఆ ఎల్ఐసిలోనే ఇటువంటి ఫ్రాడ్ అవినీతి చోటు చేసుకుంటే పేద ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ ఎవరిపైన నమ్మకం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉందో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడే హోమ్ లోన్స్ ఎల్ఐసికి సంబంధించిన హోమ్ లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం వచ్చాము ఇక్కడికి, ఎవరు కూడా ఇక్కడ ఎవరైతే ఏజెన్సీలో పనిచేస్తారో ఆ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరని కూడా చెప్పుకోవచ్చు. చూస్తున్నాం, ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ మనం చూస్తాం, మన కెమెరా పర్సన్ మొత్తం చూపించడం జరిగింది. ఈ ఎల్ఐసిలో ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది. ఎవరైతే నమ్మకంతో వచ్చిన కస్టమర్లను నమ్మించి మోసం చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇది అంటే మార్చి ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇయర్ ఎండింగ్ లో ప్రతిసారి ఇక్కడ లెక్కలు తేల్చాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఢిల్లీ కేంద్రంగా కూడా కొన్ని ఫిర్యాదులు చేయడానికి కూడా కొందరు ఎవరైతే మోసపోయారో వాళ్ళందరూ కూడా ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి హోమ్ లోన్ సంబంధించిన వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేస్తేనే గానీ
ఇంకేమైనా తెలియనివి అధికారులకు కానీ వీళ్ళందరి దృష్టికి తెలియని ఏమైనా జరిగి ఉంటాయా? పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది 200 కోట్ల వరకు హోమ్ లోన్స్ ఇస్తే ఆ 200 కోట్లలో ఇక్కడ ఉన్న మేనేజర్ తో మనం మాట్లాడితే ఇది ఒక కేసు మాత్రమే 16 లక్షల సంబంధించిన ఏదైతే ఫ్రాడ్ జరిగిందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే శేఖరయ్య ఉన్నాడో, శేఖరయ్య అనే వ్యక్తి ఇక్కడ ఒక ఏజెన్సీ అంటే బ్రోకర్ల మాదిరిగా పనిచేస్తాడు. అంటే ఎవరైనా కస్టమర్లు ఉంటే కస్టమర్లకు ఫైల్ చేయడము, ఫైల్ ద్వారా అమౌంట్ శాంక్షన్ చేయించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయననే ఇక్కడ అవినీతికి పాల్పడిండని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో ఎల్ఐసికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు మహబూబ్నగర్ జిల్లాకి అంటే జిల్లాలోని హోమ్ లోన్స్ ఎల్ఐసి హోమ్ లోన్స్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్చల నుంచి మరతులు వేలు కోసం మీ మధు.